మీరు భ్రమపడుతున్నారు, వృధాగా శ్రమపడుతున్నారు. అక్రమార్జనతో దొడ్డిదారిలో వచ్చిన పదవులతో సుఖపడతామనుకుంటున్నారు. ఇతరులపై ఆజమాయిషీ చేయవచ్చు అని అనుకుంటున్నారు. కానీ అది అంత సులభం కాదు. కొంతకాలం అంతా మీరు అనుకుంటున్నట్లే జరుగుతుందనిపించినా చివరికి మీకు భంగపాటు తప్పదు. ధర్మదేవత ముందు మీకు ఓటమి తప్పదు. అందుకే అంటున్నాను, నీ పరిస్థితులు ఏవైనా, ఎవరు ఎలా ప్రవర్తించినా నీవు మాత్రం నిజాయితీగానే జీవించడానికి ప్రయత్నించమంటాను. సహనంతో పరిస్థితులను ఆకళింపచేసుకొని ఉద్వేగపడవద్దు అని అంటున్నాను. కాలం తీర్పుకై వేచి చూడమంటున్నాను. కక్కుర్తి పనులు చేయవద్దంటున్నాను. నీకు లభించిన కలో గంజో తాగి కాలం వెళ్ళబుచ్చమంటున్నాను. దుష్టులకు బలం ఎక్కువ, ఐకమత్యం ఎక్కువ. వాళ్ళెప్పుడూ నీ కన్నీళ్లకై వేచి ఉంటారు. నీవు బలహీనపడాలని చూస్తుంటారు. నీ క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నామనే ముసుగులో నీ పతనాన్ని కోరుకుంటారు. అయిన వాళ్ళు అనుకున్న వాళ్ళే ఈ విషయాల్లో ముందంజలో ఉంటారు. చీకటిలో ఆనందించే బ్రతుకులకు వెలుగు గిట్టదు. ఏదో రకంగా సుఖంగా బ్రతుకుదామనుకునే వారికి ధర్మం పట్టదు. సర్వాంతర్యామి సాక్షిగా కాలం ఇలానే నడుస్తుంటుంది. కర్మానుభవం ప్రతి వారికి ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ప్రత్యక్షమవుతుంది.